పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం. రైల్వే కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థి మార్పు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిని జనసేన అధిష్టానం మార్చేసింది. రైల్వే కోడూరు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పవన్ ఖరారు చేశారు. యనమల భాస్కర్రావు స్థానంలో అరవ శ్రీధర్ పేరును రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా పవన్ ప్రకటించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాల అనంతరం శ్రీధర్ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇంకా 1-2 పెండింగ్ స్థానాలకు అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ లోపే ప్రకటించిన స్థానాల్లోనూ మార్పునకు జనసేన దిగడం గమనార్హం. రైల్వే కోడూరులో గతంలో ప్రకటించిన యనమల భాస్కర్రావుపై పలు ఆరోపణలు రావడంతో అభ్యర్థిని మార్చింది. టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రుక్మానందరెడ్డి గత అభ్యర్థి విషయంలో అభ్యంతరాలు తెలపడంతో జనసేన అభ్యర్థిని మార్చింది. వైసీపీ కోవర్టుకు టికెట్ ఇచ్చారంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా స్థానిక వ్యక్తులకే టికెట్ ఇవ్వాలంటూ గట్టిగా పట్టుబడ్డారు. దీనికి తగ్గట్టుగా జనసేన అధిష్టానం గత 3 రోజుల క్రితం టీడీపీ నుంచి జనసేనలో చేరిన అరవ శ్రీధర్కు టికెట్ కేటాయిస్తూ ప్రకటనలు జారీ చేసింది. ఈ ప్రకటనతో ఒక్కసారిగా జనసేన కార్యకర్తల్లో కలవరం మొదలైంది. ఎందుకిలా చేస్తున్నాడు పవన్ అర్థం కావట్లేదు అనే మీమాంసలో ఉన్నారు పార్టీ శ్రేణులు.